హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన శరీరం గురించి చాలా ఆసక్తికరమైన మరియు ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకుందాం. మనిషి పుట్టుకే ఒక అద్భుతం అని చెప్పాలి. మొదట ఒక చిన్న కణం రూపంలో ప్రారంభమైన జీవం క్రమంగా పెరిగి చేతులు, కాళ్ళు, గుండె, మెదడు వంటి అనేక అవయవాలను ఏర్పరచుకుని పూర్తి స్థాయి మనిషిగా రూపుదిద్దుకుంటుంది. మన శరీరంలో ప్రతి అవయవం ఒక ప్రత్యేకమైన పని చేస్తూ మన జీవితం సజావుగా సాగేందుకు సహాయపడుతుంది. మనం సాధారణంగా ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించం, కానీ మన శరీరం చేసే పనులను గమనిస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ప్రత్యేకమే, కానీ మనిషి శరీరం మాత్రం చాలా క్లిష్టమైన మరియు అద్భుతమైన వ్యవస్థగా చెప్పొచ్చు. మన శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ప్రతి క్షణం మనకు జీవనాన్ని ఇస్తాయి. ఉదాహరణకు గుండె, మెదడు, ఊపిరితిత్తులు, చర్మం, ఎముకలు, ఇటువంటి అవయవాలు ఎప్పుడూ ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన శరీరం గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. మొదట మన గుండె గురించి మాట్లాడుకుందాం. గుండె మన శరీరంలో అత్యంత కష్టపడి పనిచేసే అవయవం. ఇది రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటూ శరీరం అంతా రక్తాన్ని పంపిస్తుంది. రక్తం ద్వారా ఆక్సిజన్ మరియు పోషకాలు శరీరంలోని ప్రతి భాగానికి చేరుతాయి. మన జీవితకాలంలో గుండె 1,00,000 లీటర్ల రక్తాన్ని పంపిస్తూ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకున్నా కూడా గుండె మాత్రం ఎప్పుడూ ఆగకుండా తన పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మెదడు గురించి చూద్దాం. మెదడు మన శరీరానికి నియంత్రణ కేంద్రం లాంటిది. మనం ఆలోచించడం, మాట్లాడడం, గుర్తుపెట్టుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అన్ని పనులను మెదడు నియంత్రిస్తుంది. మెదడులో సుమారు 60% ఫ్యాట్ ఉంటుంది. అయినప్పటికీ ఇది చాలా వేగంగా పనిచేసే అవయవం. మన నిద్రలో ఉన్నప్పటికీ మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. శాస్త్రవేత్తల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు వేలాది ఆలోచనలు చేస్తాడు. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం మన శరీరాన్ని బయట ఉన్న దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షిస్తూ ఉంటుంది. ప్రతి నిమిషం మన చర్మం వేలాది పాత కణాలను బయటకు పంపి కొత్త కణాలను తయారు చేస్తుంది. అందుకే మన శరీరం ఎప్పుడూ తనను తాను పునరుద్ధరించుకుంటూ ఉంటుంది. ఎముకలు కూడా మన శరీరానికి బలాన్ని అందిస్తాయి. మనం పుట్టినప్పుడు సుమారు 300 ఎముకలు ఉంటాయి, కానీ మనం పెద్దవాళ్ళు అయ్యేసరికి కొన్ని ఎముకలు కలిసిపోవడం వల్ల అవి 206కు తగ్గిపోతాయి. ఎముకలు మన శరీరానికి ఆకారం ఇవ్వడమే కాకుండా లోపలి అవయవాలను కూడా రక్షిస్తాయి. ఇక మన కళ్ళు కూడా చాలా అద్భుతమైన అవయవాలు. మనుషులు కన్ను లక్షల రంగులను గుర్తించగలదు. కళ్ళు ఒక డిజిటల్ కెమెరా లాంటిగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే మన ముక్కు లేదా వేలాది రకాల వాసనలను గుర్తించగలదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన ముక్కు మరియు చెవులు జీవితాంతం కొద్దిగా పెరుగుతూనే ఉంటాయి. మనుషుల తుమ్ము వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తుమ్మేటప్పుడు గాలి గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుంది. అలాగే మన శరీరంలోని రక్తనాళాలు మొత్తం పొడవు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం మన జుట్టు గురించి. మన జుట్టు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కొన్ని నెలల తర్వాత పాత జుట్టు ఊడిపోతుంది మరియు అదే స్థానంలో కొత్త జుట్టు మళ్ళీ పెరుగుతుంది. ఈ విధంగా మన శరీరం ఎప్పటికప్పుడు కొత్త కణాలను తయారు చేస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా చూస్తే మన శరీరం నిజంగా ఒక అద్భుతమైన ప్రకృతి సృష్టి అని చెప్పాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని బాగా చూసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు మంచి నిద్ర తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.